తదుపరి చిన్న సమాచారం వీడియోకు స్వాగతం పలుకుతూ ఈనాటి ప్రత్యేక సమాచారం ఏమనగా జీవితం అనే అంశంపై నేను కొంత సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను. నా అభిప్రాయం మేరకు. అభిప్రాయం నాది, నిర్ణయం మీది. అందుకని ఈ సమాచారం ఇస్తున్నాను నేను ప్రత్యేకంగా. నేను గమనించిన మటుకు, నాకు తెలిసినంత మటుకు ఈ సమాచారం ఇస్తున్నా. మనము పూర్వకాలం వేరు, కలిసి ఉంటే కలదు సుఖమన్నారు. ఇప్పుడు ఈ కాలం మారిపోయింది. కలిసి ఉంటే లేదు సుఖం అంటున్నారు. ఎవరి జీవితాలు వారివే అంటున్నారు చాలా మటుకు. అంటే అందరూ కాదు, చాలా మటుకు చెప్తున్నాను నేను. దాంట్లో కొద్ది మటుకు అందరూ పాటిస్తున్నారు, కలిసి ఉండడం కూడా ఉన్నాయి సంసారాలు. నేను విన్నాను, చూశాను. కనుక నా అభిప్రాయం బట్టి చెప్పాలంటే చిన్న వీడియోలో కనుక మనము భగవన్నామస్మరణ చేయడం లేదు. అందులో మంత్రం అంటుంటారు. మంత్రం అలవాటు అయినట్టుగా అన్నీ అలవాటు అవుతుంటాయి. ఏది అలవాటైతే అదే మనకి. కనుక ఏది చేసినా పర్వాలేదు, మంత్రంగా చేయండి భగవన్ నామస్మరణ. ఒక పెద్ద మహానుభావుడు, ఉన్నత స్థాయి మహానుభావుడు తెలియజేయడం జరిగింది భగవన్ నామస్మరణ మంత్రంగా చేయమని చెప్పి. కనుక నేను ఈ సమాచారం ఇస్తున్నాను. మీరు ఏమిటంటే మనం ప్రత్యేకంగా ఇప్పుడు జీతం అంటున్నారు. ఏ రంగంలో అయినా వారు సరే డబ్బుకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇంపార్టెన్స్. కనుక నేను డబ్బే ముఖ్యం కాదని తెలియజేశాను. అందుకే కలిసి ఉంటే కలిసి సుఖమన్నారు. ఆనందం వేరండి, చాలా ఆనందం ఉంటుంది. మనం ప్రశాంతంగా ఉండాలి ఎప్పటికీ. మనమంతా మన ఆలోచన విధానం మార్చుకుంటూ ఇది కలి వైపరీత్యం. ఇది కలి భాగంలో నేను చెప్తున్నాను. అద్భుతాలలో భాగంగా స్వామివారి ఆదేశం వరకు చెప్తున్నాను నేను. ఇది నాకు వచ్చిన ఆలోచన మేరకు ఇది ప్రత్యేకంగా ఎందుకు వచ్చింది ఆలోచన ఇది చెప్తున్నాను నేను. అంటే వారు ఇచ్చింది భావిస్తున్నాను నేను. మనము జీతం అని అంటున్నారు అందరూ. జీవితం అనేది చాలా తక్కువ మంది అంటున్నారు. జీతంతో అంటున్నారు. వారికి ఎక్కువ జీతం అండి, మాకు తక్కువ, వారికంటే ఎక్కువ రావాలి. అట్లా అక్కడ తృప్తి పడుతున్నారా? లేదు. మళ్ళీ ఇంకొకరికి ఎవరికో ఎక్కువ ఉంది, మాకు కూడా ఎక్కువ రావాలి. ఇట్లా వెళ్తున్నారు తప్ప జీవితం గురించి ఆలోచించట్లే. సంసారం ఏంటి, మనం ఏమిటి, అసలు ఏ విధంగా వెళ్తున్నాం మనం అంటే. ఇంతకుముందు ఒక రచయిత అన్నారు, ఇది మనకు సరిగ్గా జ్ఞాపకం రాలేదు ఇప్పుడు. మనకు ఎప్పుడూ విన్నా, కొన్ని దశాబ్దాల క్రితం విన్నా, ఏమంటే మన్నించాలి, అది జ్ఞాపకం రాలేదు. కనుక నేను ఏం చెప్తున్నానంటే, జ్ఞాపకం వస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. నా వంతుగా మనం జీవితం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రాధాన్యత అనేది జీవితాన్ని కూడా ఇవ్వండి అని నా వంతుగా తెలియజేస్తూ మీకు చాలా సమాచారం ఇచ్చేది దీని విషయమై. ఎందుకో ఈ సమాచారం ఇవ్వాలనిపించింది చిన్న వీడియోలో. ప్రస్తుతానికి ఈ వీడియోలో సమాచారం ఇస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ ఆలోచన అవకాశం కలగజేసిన నా స్వామివారం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.